అపర ఏకాదశి 2026 గురించి ఈ వీడియోకు స్వాగతం. మే 13న వచ్చే ఈ పవిత్ర ఏకాదశి సర్వ పాపాలను తొలగించే మహిమాన్వితమైన రోజుగా భావిస్తారు. ఈ పవిత్ర రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. స్వామివారికి తులసి దళాలు సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పూజా విధానంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఇంట్లో ఐశ్వర్యం, శుభం మరింత పెరుగుతాయని విశ్వాసం. దానధర్మాలకు ఎంతో మహిమ ఉంది. వేసవిలో దాహంతో ఉన్నవారికి నీళ్లు అందించండి. అన్నదానం చేయండి. పండ్లు, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృదేవతలకు శాంతి కలిగి కుటుంబంలో ఆనందం, సంతోషం నిండిపోతాయి.